మూడవసారి మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ అయోధ్య వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర శనివారం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. జిల్లాకు చెందిన కుబీర్ నుంచి జాదవ్ మాధవ్ అనే యువకుడు అయోధ్య వరకు పాదయాత్ర చేస్తూ ఉండగా ఆయనకు స్థానిక హిందూ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. స్థానిక రిమ్స్ ఆసుపత్రి గణపతి ఆలయంలో మాధవ్ ని ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోదీ తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి అయోధ్య వరకు పాదయాత్ర నిర్వహించాలని సంకల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పలు హిందూ సంఘాల నేతలు పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. యువకుడు మన మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావాలన్న సంకల్పంతోని కుబీర్ నుండి బయలుదేరి ఈ నెల 27 నాడు బయలుదేరాడు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి ఇప్పుడే చేరుకున్నాడు. వారికి మన ఆలయ కమిటీ తరపు నుంచి మరియు విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి స్వాగతం సుస్వాగతం. వారి యొక్క సంకల్పం ఏందనకుండా పాదరక్షలు లేకుండా 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయడం అన్నది చాలా గొప్ప విషయము. ఆదిలాబాద్ హిందూ సమాజం అందరి తరపు నుండి మరియు ఆలయ కమిటీ తరపు నుంచి వారిని మన అన్నీ ఒకటి రోజు వస్తాయి. నిన్న మొన్న రాబోయంటే రాదు. अच्छा यात्रा करो. जय श्री राम 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 जय श्री राम. हाँ चलो. जय श्री राम 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 जय श्री. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.